హే మామ, హిందీలో అయితే ధూమ్ అనే ఒక సక్సెస్ఫుల్ మూవీ సిరీస్ అయితే ఉన్నవి. 3 భాగాలు వచ్చి మంచిగా సక్సెస్ అయినవి. ఇంకా 4గో భాగంలో రణబీర్ కపూర్ హీరోగా చేయబోతున్నారు. ఇంకా విలన్గా రామ్ చరణ్ గారిని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్గా ఆ మూవీ అప్డేట్స్ గురించి వీడియోలో కవర్ చేయబోతున్నాం మామ. ఇంకా పార్ట్ 1లో చూసుకుంటే అభిషేక్ బచ్చన్ హీరోగా చేశారు ఈ ధూమ్ సిరీస్లో. ఇంకా పార్ట్ 1కి 20 కోట్ల వరకు అయితే బడ్జెట్ పెట్టారు. 25 కోట్లు 75 కోట్లు ప్రాఫిట్ తీసుకొచ్చి పెట్టింది. ఇంకా రెండో భాగంలో రితిక్ రోషన్ హీరోగా చేశారు. 75 కోట్లు బడ్జెట్ పెడితే ఆ సినిమా 100 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. ఇంకా మూడో భాగానికి దాదాపుగా 200 కోట్లు బడ్జెట్ పెడితే 556 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడైతే 4గో భాగం అయితే రాబోతుంది. 4గో భాగంలో రణబీర్ కపూర్ హీరోగా అయితే చేయబోతున్నారు. ఇంకా ఈ మూవీలో అయితే హీరోయిన్గా ఆలియా భట్ అయితే కానరాబోతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈ మూవీస్లో హీరో హీరోయిన్గా చేయబోతున్నారు. ఇంకా అయాన్ ముఖర్జీ గారు అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ మూవీలో రామ్ చరణ్ని విలన్గా చేస్తానికి కన్ఫర్మ్ చేశారంట. ఇంకా రామ్ చరణ్ ఆల్సో ఈ మూవీకి ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. బట్ రామ్ చరణ్ గారు అయితే బిగ్గెస్ట్ డెసిషన్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మన రామ్ చరణ్ గారు ఈ మూవీని అయితే రిజెక్ట్ చేశారంట. దీనికి దెబ్బకి అయాన్ ముఖర్జీ గారికి దిమ్మ తిరిగిందంట. అలా ఎలా నువ్వు చెప్తావని. ఈ మూవీకి దాదాపుగా మన రామ్ చరణ్ గారికి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్గా ఇస్తానికి చూస్తున్నారంట. అండ్ 100 కోట్లుగా కాకుండానే ఈ మూవీ కోసం ఇంకొక అదనంగా 20 కోట్లు అయినా పెట్టే ఛాన్స్ అయితే ఉందంట రామ్ చరణ్ గారు ఈ సినిమాలో యాడ్ చేస్తే. కానీ మన రామ్ చరణ్ గారు అయితే మంచి డెసిషన్ తీసుకొని నో చెప్పారు. ఇంకా నో చెప్తానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఎన్టీఆర్ గారితో వాటు మూవీ తీశారు కదా హిందీ వాళ్ళే. ఇంకా ఆ మూవీ రిజల్ట్ చూసుకుంటే ఇప్పుడు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా మంచి ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ ఇమేజ్ అయితే డ్యామేజ్ అయితే అవబోతుంది. ఇంకా మన రామ్ చరణ్ ఆల్సో చేస్తే రామ్ చరణ్ మూవీ ఆల్సో ఇలానే జరుగుతుందని వీటినైతే మైండ్లో పెట్టుకొని అయితే రామ్ చరణ్ గారు నో చెప్పారంట. నేను మటుకు మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్తాను ఖచ్చితంగా. మన రామ్ చరణ్ గారు తెలివిగా అయితే ఆలోచించి డెసిషన్ తీసుకున్నారు. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఒక రామ్ చరణ్ మాత్రమే కాదు, ఈ మూవీస్లో ఏదైనా హిందీ నుంచి ఆఫర్స్ వస్తే రిజెక్ట్ చేసేస్తున్నారు. ఆల్రెడీ మహేష్ బాబు, అల్లు అర్జున్ రిజెక్ట్ చేశారు. బట్ ఒక హీరో అయితే యాక్సెప్ట్ చేశారు. యష్ గారు అయితే ఈ హిందీ మూవీ నుంచి ఆఫర్ వస్తే యాక్సెప్ట్ చేశారు. రామాయణ మూవీ దాదాపుగా ఆ సినిమాకి 2000 కోట్ల వరకు బడ్జెట్ అయితే అనుకుంటున్నారంట పార్ట్ 1కి. ఇంకా పార్ట్ 2కి ఆల్సో 2000 కోట్లు. ఇంకా ఆ సినిమా రిజల్ట్ ఎటు వెళ్తుందో నాకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. మీకు కూడా అర్థమవుతుంది కదా. 2000 కోట్ల బడ్జెట్ అంటే దాదాపుగా 3000 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. ఆ సినిమా రిజల్ట్ ఎటు వెళ్తుందో నాకు తెలుసు. దీని కారణంగా యష్ గారి ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ పక్కా అయితే ఉంది. ఆల్రెడీ ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది వార్ 2 కారణంగా. ఇంకా ప్రభాస్ ఇమేజ్ ఆల్సో డ్యామేజ్ అయింది. ఏమైనా కానీ రామ్ చరణ్ గారు మంచి డెసిషన్ తీసుకున్నారు నో చెప్పేసి. ఇలా అయితే ఫ్రెండ్స్, మరి హిందీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన హీరోస్ని ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేయాలని ఇలా వాళ్ళ మూవీస్లో పెట్టుకొని మన హీరో ఇమేజ్ అయితే డ్యామేజ్ చేస్తున్నారు. ఈ వీడియోకి అయితే అంతే. మరి ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.